జీవము నుంచి ఆత్మీయత నియమం పాప మరణంలో నియమం మీరు విడిపిస్తున్నారు. మాటలు పెట్టుకున్నాను వీడిని తప్పించి మేలు చేయమని మంచిని జరిగించినాను. ప్రభువాని ఎందుకు నమ్మిక దయచి నమ్మిక మాత్రం మంచి అద్భుతాలు కార్యాలు జరిగించిన హృదయాలు తెరవండి. యేసునామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రార్థన చేయనమ్మా. స్వస్థత చెయ్యేసుకోండి. ఎక్కడ బాగాలేని అనిపిస్తే అక్కడ, లేకపోతే తల మీద ప్రభావాన్ని మీకు వందన. బిడ్డను తాకండి. ప్రతి వ్యాధిలై మగును గాక, ప్రతి బలహీనతలై మగును గాక, ప్రతి చీకటి నుంచి విడుదల కలుగును గాక. మేలు చేయండి తండ్రి, అద్భుతాన్ని జరిగించండి, విడుదల కలుగును గాక. మొదటి వాడ, కడపటి వాడ, మృతుడై తిరిగి లేచిన వాడ కలిగించండి. యేసు నాదాన్ని ప్రతి వ్యాధి, నీరసం, బలహీనత, రుగ్మతల కాల్చివేయి ప్రభువా. యేసు నామములో రక్షించు. ప్రతి వ్యాధిని లయపరచు. ప్రతి చీకటి నుంచి బాగు చేయండి. దయగల గాయపరచబడిన నేనని బిడ్డను తాకని విడుదల యేసు క్రీస్తు రక్షకుడు ప్రభు. తిమోతి వెళ్ళిన దారిలో నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన హృదయం తెరిచినట్టుగా తెరవండి ప్రభు. ఆత్మ రక్షణ అద్భుతం చీకటి తొలగించిన వెలుగు మహిమ ఘన రీతిగా ప్రభుగా రక్షణగా సహాయం ఉన్నత్రాలు వెలిగించింది. ఒక సమయంలో శక్తులు రక్షణగా ఇచ్చింది. ప్రభా కళ్ళను ముట్టి స్వతపరచండి. నడుము నుంచి తొలగించండి. బలహీనతలు విడుదల చేస్తున్నాము. యేసు క్రీస్తు రక్షకుడు ప్రభు దైవం అనేది క్రీస్తు ద్వారా ఉండే శాంతి సమాధానం ఇచ్చినట్టు. ఇప్పుడు యేసు నామములో స్వస్థత కలిగించండి. ప్రభు నందు విశ్వాసంగా ఇచ్చింది. యేసు క్రీస్తు కళ్ళను ముట్టి స్వస్థపరచండి. రైలు నిర్వహిస్తారు. నడను ముట్టి స్వస్థత విడుదల స్వతంత్ర కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. కూర్చోమ్మా.